గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న? మరణము సమీపించిన తర్వాత పరిశుద్ధులు ఉండే స్థలం ఏమిటి? ఏంటిది? మరణం సమీపించిన తర్వాత పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు నివసించే స్థలం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం శ్రేష్టమైన పరలోక రాజ్యం అండి. అవును, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు మరణం సమీపించాక శ్రేష్టమైన పరలోక రాజ్యంలో ఉంటారండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఇవి నా మాటలు కాదండి, దేవుడే చెప్పారు. తన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులను గురించి, నీతిమంతులను గురించి, యథార్థవంతులను గురించి, దేవుని బిడ్డలను గురించి, పరిశుద్ధంగా మరణం వరకు జీవించే వారి గురించి, రక్షణ మారు మనసు పొందుకున్న వారి గురించి దేవుడు స్పష్టంగా రాసి ఉంచారు. ఏమని రాసి ఉంచారు? వారు మరణం సమీపించాక పరలోక రాజ్యంలో ఉంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, పరలోక రాజ్యంలో సంతోషంగా జీవిస్తారు. అందుకే పరిశుద్ధంగా జీవించమంటున్నాం, అందుకే నీతిమంతులుగా జీవించమంటున్నాం, అందుకే యథార్థవంతులుగా జీవించమంటున్నాం, అందుకే పాపమును ద్వేషించమంటున్నాం, అందుకే పాపముకు దూరంగా బ్రతకమంటున్నాం, అందుకే రక్షణ మారుమనసు పొందమంటున్నాం, అందుకే దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్టుగా జీవించమంటున్నామండి. ఎందుకంటే పరిశుద్ధులు మరణం సమీపించాక నిత్యము సంతోషంతో, నిత్యము సమాధానంతో, నిత్యము దేవుని సన్నిధిలో ఆనందంగా జీవిస్తారు. వారికి ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి రోగాలు ఉండవు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.